ఎప్పుడైతే క్రీస్తు మరణించారో ఫ్రమ్ క్యాల్వరీ టు ఈస్టర్ దేవుడు ఏ విధంగా చేయగలిగారు, ఏ విధంగా అయితే మరణాన్ని నుంచి పునరుద్ధాన అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చారో ఆ విధంగా నా జీవితాల్లో కూడా దేవుడు చేయగలిగిన దేవుడు అనేది గ్రహించాలి. కానీ ఈ చీకటి లోకంలో మనం గ్రహించవలసింది ఏంటిది అనగా మనిషి దేవుడి నుంచి దూరం అయ్యారు. ద పీపుల్ హ్యావ్ ఎగ్జైల్డ్ దెమ్సెల్ఫ్, దే హ్యావ్ ఎగ్జైల్డ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి దూరం అయింది మనుషులే కానీ దేవుడు కాదు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు నా జీవితాల్లో నీ సంబంధాలలో ఎంత కమిట్మెంట్ ఉంది, నీ భార్య భర్తల జీవితాలు ఎంత కమిట్మెంట్ ఉంది, నీకున్న విశ్వాస జీవితాలు ఎంత కమిట్మెంట్ ఉంది, నీకున్న వర్క్లో నీకు ఎంత కమిట్మెంట్ ఉంది, ఆ కమిట్మెంట్లో కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంది, అవసరాన్ని బట్టి లేకపోతే పరిస్థితులను బట్టి నీ కమిట్మెంట్ కన్సిస్టెన్సీ ఉందా అనేది ఒకసారి ఈ వీడియోని మీరు చూడండి. ఊసరవెల్లి రంగు మారుతుంది అంటారు. కాదు నేను కూడా చిన్నప్పుడు విన్నాను రంగు మారుతుంది, కానీ నేను ఎప్పుడు చూడలేదు. కానీ వీడియో చూసాక అనిపించింది అబ్బో ఇంత భయంకరంగా రంగు మారుతుందని. ఎస్, మన జీవితాల్లో కూడా మన విశ్వాస జీవితాల్లో పరిస్థితులను బట్టి కమిట్మెంట్, పరిస్థితులను బట్టి కన్సిస్టెన్సీ మన జీవితాల్లో కూడా ఉంటుంది. కానీ మీరు ఆలోచించాలి, బైబిల్లో మీరు గమనిస్తే షద్రక్ మెషక్ అబేద్నెగోని మీరు గమనిస్తే వారు దేవుడికి ఎంత కమిట్ అయి ఉన్నారు అంటే ఏ పరిస్థితులు కూడా ఆ కమిట్మెంట్ని కానీ నిరంతరంగా విశ్వాసంలో కొనసాగింపబడే స్వభావము ఎక్కడ కూడా ఆ అంతరాయం కలగకుండా వారు జీవించారు. అంత గొప్ప జీవించారు. కమిట్మెంట్ ఉంటుంది కొంతమందికి, పెళ్లి చేసుకున్నాం కాబట్టి బ్రతకాలి అనే విధంగా కమిట్మెంట్ ఉంటుంది కొంతమంది. నో, యూ షుడ్ హ్యావ్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ లవ్. పరిస్థితులను బట్టి ప్రేమ మారిపోకూడదు, పరిస్థితులను బట్టి ఆప్యాయతలు మారిపోకూడదు, పరిస్థితులను బట్టి సంబంధాలు మారిపోకూడదు. నువ్వు ఎప్పుడైతే నిబద్ధత కలిగి ఉన్నావో, కమిట్మెంట్ దేవుడి యందు తీసుకున్నావో, ఆ ప్రేమలో, ఆ క్షమాపణలో, ఐక్యతలో కూడా కన్సిస్టెన్సీ ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉండాలి. మన జీవితంలో కమిట్మెంట్ అవుతుంది కానీ కన్సిస్టెన్సీ లేకుండా ఉండడాన్ని బట్టి కష్టాలు అవుతున్నాయి. ఈ విధంగా ఈ యూసర్వెల్లి వల్లే మన జీవితాల్లో కూడా సంబంధాలలో ఉన్న ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు మారిపోయే పరిస్థితుల్లో మనం కూడా జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి. కాబట్టి నేను చెప్పే మాటను మీరు గుర్తుపెట్టుకోండి. మన జీవితాల్లో కమిట్మెంట్ ఉన్న కన్సిస్టెన్సీ లేకపోతే చాలా ప్రమాదకరం. దీనికి ఒక ఉదాహరణ ఏంటిదనగా, యోనా గారు కమిట్మెంట్ ఉంది. ఏమని కమిట్మెంట్ ఉంది? దేవుడు, ఆయన ప్రవక్త. పేతురు గారి కమిట్మెంట్ ఉంది, దేవుడితోనే తిరిగారు, దేవుడిని ఒప్పుకున్నారు, అన్నీ చేశారు. కానీ కన్సిస్టెన్సీ ఏది? ఆ నిరంతరంగా కొనసాగింపే స్వభావం ఏంది? కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా షద్రక్ మెషక్ అబేద్నెగో గారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు లేరే. ఈరోజు నా జీవితాలు ఆలోచించాలి. మన జీవితాల్లో కమిట్మెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, కన్సిస్టెన్సీ కూడా మన జీవితాల్లో ఉండాలి. నిబద్ధత ఉండాలి, నిలకడ మన జీవితాల్లో.